Nobody can stop this flow. Hallelujah. Hallelujah. థ్యాంక్ యూ లార్డ్. నిలిచున్న వారికి ఉన్న ఇష్యూస్ ఏంటి అని మనం చూస్తున్నాం. దేవునిలోకి రావడం ఒక ఎత్తు అయితే నిలిచి ఉండడం ఒక ఎత్తు. ఇది ఎటువంటిదంటే బంగారం కొనుక్కోవడం ఎంత కష్టమో కానీ దాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో చూడండి. బంగారం కొనుక్కోవడం ముఖ్యం కాదండి, దాన్ని కాపాడుకోవడం ముఖ్యం కదా. అది పోగొట్టుకోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అలాగనే నిలిచి ఉన్నవారు పడిపోకుండా నిలబడి ఉండడం కూడా అంతే ముఖ్యం, అంతే కష్టం. వారికి వస్తున్న ఇష్యూస్ ఎటువంటివి అని మనం చూస్తున్నాం. పెద్ద కుమారుడి విషయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఈరోజు ఇంకొన్ని విషయాలు నేర్చుకోవడానికి వెళ్దాం రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం చదువుదాం. మొదటి నుంచి 4-5 వచనాల దాకా చదువుదాం. చదవండి. 5 వచనాల వరకు. ఏలననగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున్న బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడంబడి తన ద్రాక్ష తోటకి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిట్టునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, చాలురా. ఇక్కడ గమనించండి, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోల్చి చెప్తున్నారు. పరలోక రాజ్యం ఎవరిని పోలి ఉందట? ఒక ఇంటి యజమానుని పోలి ఉందట. అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్లుగా ఒక సిచ్యువేషన్ని ఒకే కోణంలో నుంచి, ఒకే యాంగిల్లో నుంచి చూపించట్లేదు. ఒకసారి విత్తువాని ఉపమానంలో పరలోక రాజ్యపు వాక్యంను విత్తువానితో పోలుస్తూ చూపించారు. రెండవసారి గోధుమలు గురుగులను చూపిస్తూ అక్కడ మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నారు. పులిసిన పిండిని చూపిస్తూ కొన్ని పాఠాలు నేర్పించారు. ఇలా పరలోక రాజ్యము ఇప్పుడు ఎవరితో పోల్చి చెప్తున్నారంటే ఇంటి యజమానుని పోల్చి చూపిస్తున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని మనస్సు ఎలా ఉంటుందో, అలా ఒక యజమానుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, వారి ఉద్దేశ్యములు ఎలా ఉంటుందో ఈరోజు గమనించమని చెప్తున్నారు. అదే ఏరియాలో కూలికి వస్తున్న పనివారి మనస్సును కూడా చూపిస్తున్నారు. ఇది అర్థం చేసుకుంటే ఆయనలో ఎలా నిలిచి ఉండాలో, ఎలా ఆలోచించచ్చో, ఎలా ఆలోచించకూడదో మనకు అర్థమవుతుంది. ఈరోజు అదే విషయాలను మనం గమనిద్దాం. నిలిచి ఉండుటకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలు చెప్పండి. నిలిచి ఉండుటకు తీసుకోవలసిన తగు జాగ్రత్తలు. అదే సబ్జెక్ట్లో మనం కంటిన్యూ అవి కొన్ని రోజులు నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. దేవునికి ఏది ఇష్టమో అది చేద్దాం. దేవునికి ఏది ఇష్టం లేదో అది మానుకుందాం.
దేవునికి ఏది ఇష్టమో అది మనకు కూడా ఇష్టముగా మారిపోవాలి. దేవునికి ఏది ఇష్టం లేదో మనకి కూడా అది ఇష్టం లేకుండా అయిపోవాలి. పరలోక రాజ్యమట ఒక ఇంటి యజమానుని పోల్చి ఇప్పుడు చెప్తున్నారు. తన ద్రాక్ష తోటలో పనివారికి కూలికి పెట్టుకోవడానికి ప్రొద్దున్నే బయలుదేరారట. ఎవరు? యజమానుడు. ఒక ఇంటి యజమానుడు ప్రొద్దున్నే బయలుదేరారటండి. దేనికి? కూలివారిని పనిలో పెట్టుకోవడానికి. పలకండి అన్నమాట. కూలివారిని పనిలో పెట్టుకోవడానికి. అయితే బయలుదేరారు. తన ద్రాక్ష తోటలోనికి ఒక దేనారం చొప్పున మీకు ఇస్తాను అని చెప్పి పనివారితో ఒడంబడి చేసుకొని ఇక వారిని పెట్టుకుంటున్నారట. ఇది ఏ సమయం? ప్రొద్దున్న. చెప్పండి, ఏ సమయం? పొద్దున్నే. ఓకే. తర్వాత 3వ వచనం. తర్వాత దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల్లో ఊరికే నిల్చున్న మరికొందరిని మళ్ళా చూచి, మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయండి, మీకు ఏది న్యాయమో నేను అది చూసుకొని ఇస్తాను అని చెప్పారట. ఇప్పుడు జీతం ఇచ్చేది ఎవరు? ఇంటి యజమానుడు. పొద్దున్నే వచ్చి పనిలో ఉన్నవారికి జీతం ఇచ్చేది ఎవరండి? ఇంటి యజమానుడే. ఇప్పుడు 9 గంటలకు వచ్చిన వారికి కూడా జీతం సంగతి చూసుకునేది ఎవరు? ఇంటి యజమానుడు. వాళ్ళకి పనిలో పెట్టుకునేది ఎవరు? ఇంటి యజమానుడు. ఇందులో పనివారి యొక్క పని ఏంటి? చెప్పిన పని చేయడమే కదా, అంతే కదా. కూలికి వచ్చిన వారు ఏం చేయాలండి? చెప్పిన పని చేయాలి. కూలికి వచ్చిన వారి పని ఏంటి? చెప్పిన పని చేయాలి. ఆ మాట చెప్పండి. అంతే, చెప్పిన పని. ఆమేన్. చెప్పిన పని చెయ్యాలి, అంతే. యజమానుడు ఏమి చెప్పితే ఆ పని కూలివాడు చెయ్యాలి. సరే, 9 గంటలు అయిపోయింది. దాదాపు 12 గంటలకు మరలా వెళ్ళి మరలా కొంతమందిని కూలివాణిని తీసుకుని వచ్చి వాళ్ళకి కూడా పని ఇచ్చారట. ఎవరు? ఇంటి యజమానుడు. ఇప్పుడు పొద్దున్నే ఉన్నవారు ఎన్ని గంటలు పనిచేశారు అప్పటి వరకు? 3 గంటల. ఉదయాన్నే. పొద్దున్నే అంటే 6 అనుకోండి, 6 అవర్స్ చేశారు. మరి 9 గంటలకి వచ్చిన వాళ్ళు 3 గంటలే పనిచేశారు కదా. దాదాపు 12 గంటలకి వచ్చిన వారు ఉన్నారు, మరలా 3 గంటలకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరలా వెళ్ళి అలాగే చేశారట. తిరిగి దాదాపు 5 గంటలకు కూడా వెళ్ళి మరికొందరిని నిలిచి ఉండగా చూచి వారిని కూడా పనిలోనికి పెట్టుకున్నారట. 5 గంటలకి ఉన్నవారు కూడా, 5 గంటలకి వచ్చిన వారు కూడా ఉన్నారు. సాయంకాలం అయిందట. 8వ వచనం. ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. ఇప్పుడు కూలి తీసుకుంటున్న సమయం. ఇదే సమయం. కూలి తీసుకుంటున్న సమయం. యజమానుడు కదా పనిలో పెట్టుకున్నారు. యజమానుడు ఏది నిర్ణయిస్తే అది వాళ్ళకి ఇస్తారు. అయితే దాదాపు 5 గంటలకి కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి.
మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునని అనుకొనిరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. అక్కడ స్టార్ట్ అయిందండి ప్రాబ్లం. వారది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. పరలోక రాజ్యమును ఈ ఉపమానంతో పోల్చి చెబుతున్న ప్రభు చూపిస్తున్న ఇష్యూ ఎవరితో ఉదయాన్నే కూలికి వచ్చిన వారితో. మొదటి నుంచి మేమున్నాం, మొదటి నుంచి మేం కష్టపడ్డాం, నిన్నగాక మొన్నొచ్చావు, నీకు కూడా మాతో పాటు సమాన వారసత్వమా, నీకు కూడా మాతో పాటు సమానమైన జీతమా అంటూ వారికి కోపం వస్తుంది. ఎవరి మీద ఆఖరికి సనుక్కుంటున్నారో తెలుసా? కూలికి పెట్టుకున్న యజమానుని మీద. అమ్మా, నిన్ను ఏ కృపతో పిలుచుకున్నారో అదే కృపతో కదా వారిని కూడా పిలుచుకున్నారు. నిన్ను నిలబెట్టిన అదే దేవుడు వారిని కూడా నిలబెట్టారు. ఏ సమయంలో వేస్తే ఏంటి, అందరూ కలిసి ఉండాలి కదా. ఇప్పుడు చికెన్ కూర వండుతున్నామండి, మసాలా లాస్ట్లో వేసాము, అందుకని నేను సపరేట్గా నించోవాలా? చెప్పండి, మాట్లాడరే. దాంతో కలిసే కదా ఉంటుంది, అంతా కలిస్తేనే కదా ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అంతా కలిసే కదా వడ్డింపుకి రెడీ అవుతుంది. పరలోక రాజ్యము కూడా యుగ సమాప్తి కొరకు అలాగనే కదా వేచి ఉంది. కడపటి వారు మొదటి వారు అవుతున్నారు, మొదటి వారు కడపటి వారు అవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ మనస్తత్వం వల్లనే. ఇప్పుడు ఇశ్రాయేలీలు సనుక్కోవడానికి ఒక కారణం ఉంది, ఇప్పుడు వీరు సనుక్కోవడానికి ఇది కారణమైంది. సనుగుట అనేదే ప్రభువుకి ఇష్టం లేదు. ఏ సనుగుడైతే ఏంటి, ఏ రాయి అయితే ఏంటి పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టు, ఏ సనుగుడైతే ఏంటి దేవునికి దూరం అవుతున్నప్పుడు. ఉదయం నుంచి నిలిచి ఉన్న వారికి ఉన్న డేంజర్ జోన్ ఇప్పుడు అర్థమైందా? కంపారిజన్. పోనీ ఆఖరిగా వచ్చిన వారు, అంటే 5ంటికి వచ్చిన వారు ఏమైనా 2 దేనార్లు తీసుకున్నారా? వీరికంటే ఎక్కువ ఏమైనా పొందారా? చెప్పండి. లేదు, సమానంగానే తీసుకున్నారు, అయినా వీళ్ళకి ప్రాబ్లం. మీకు ఒక విషయం చెప్తా చూడండి. నేను ఉద్యోగానికి వచ్చిన కొత్తలో, అది 2007 ఆ టైంలో మాకు 2008 ఆ టైంలో మాకు పే కమిషన్ వచ్చింది. సో జీతాలు సడన్గా ఉన్న జీతాలు చాలా పెరిగాయి. ఆ తర్వాత ఆ ముందున్న వారికంటే కూడా, అంటే ఆ ముందున్న వారు అప్పటి వరకు తీసుకుంటున్న జీతాలు ఇంచుమించు ఒక 12,000 అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 10-12,000 అనుకోండి. అది సడన్గా ఒక 40-50కి అలా రీచ్ అయింది. అప్పుడు ఆ ముందున్న వారికి ఎలా ఉంటుందండి? నిన్నగాక మొన్నొచ్చారు, ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుందా లేదా? నిన్నగాక
మొన్నొచ్చారు. మాతో పాటు వీరికి కూడా సమానంగా ఇంకా మాకంటే ఎక్కువే అన్నట్లుగా ఒక ఫీల్ ఉంటుంది చూసారా. నేను పనిచేస్తున్న ఏరియాలో చూడలేదు కానీ నేను లాలగూడ వెళ్ళిన తర్వాత దాన్ని ఎక్కువగా చూశాను. ఆ ఫీల్ని ఎక్కువగా నేను లాలగూడ హాస్పిటల్లో ఎక్కువ చూశాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వారు తీసుకుంటున్నారు జీతం. మీకు అర్థమవుతుందా? వారు జీతం పుచ్చుకుంటున్నారండి. కానీ నిలిచి ఉన్న తర్వాత వస్తున్న కొత్త జబ్బు ఇది. చూడండి, హాస్పిటల్స్లో ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్న పేషెంట్స్కి ఉన్న డేంజర్ జోన్ ఒకటి ఉంటుంది. ఏంటి? చాలా కాలం హాస్పిటల్లో ఉండిపోతే హాస్పిటల్లో కొత్త జబ్బులు, హాస్పిటల్లో ఉన్న జబ్బులు వీరికి లేకపోయినా అంటుకుంటాయి. అందుకే కొంతమందిని త్వరగా డిశ్చార్జ్ చేస్తారు కదా. ఇక్కడ ఉన్న జబ్బులు నీకు కూడా అంటుకుంటాయని త్వరగా డిశ్చార్జ్ చేస్తారు కదా. మాట్లాడరే? అవునా కదా? కొత్త జబ్బులు వారు దాంతో రారు, కానీ కొత్త జబ్బులు హాస్పిటల్కి వచ్చాక అంటుకుంటాయి. అలాగా నిలిచి ఉన్నవారికి పట్టే జబ్బు ఇది. చెప్పరే అండి. పరమ వైద్యుడు ఆయన, ప్రతి జబ్బును క్లియర్ చేయగలరు. ఆమేన్. ఆయన రెక్కలలో నుండి స్వస్థత ప్రవహిస్తూ ఉందమ్మా. అది నిలిచి ఉన్నవారి జబ్బును కూడా ఈరోజు క్లియర్ చేస్తుంది. ఆమేన్. వారికి ఉండే డేంజర్ జోన్ చాలా క్లియర్గా చూపిస్తున్నారు దేవుడు. కృప కలిగిన దేవుడు గనుక ఈ పాపం ఇలా డేంజర్ జోన్ ఉంది, ఇక్కడ గుంట ఉంది, జాగ్రత్త అని చూపిస్తున్నారు. జ్ఞానం కలిగిన వారు దానిని చూసి పడిపోకుండా జాగ్రత్త పడతారు. బుద్ధి లేని మూర్ఖులు ఏం చేస్తారు? నాకేం అవ్వదన్నట్టు అందులో పడతారు. జ్ఞానం కలిగిన వాడట అపాయం వచ్చుట చూచి దాగుకుంటాడట. మూర్ఖుడు దాంట్లో పడతాడట. ఈరోజు మనం ఫూలా వైజా? 10 మంది కన్యకల్లో ఫూలిష్ ఎంతమంది? 5. వైజ్ ఎంతమంది? 5. ఆలోచించండి. ఆ వైజ్ వాళ్ళు ఏం చేసి ఉంటారు? ఖచ్చితంగా టేకప్ చేసుకుని ఉంటారు ఈ హెచ్చరికని కదా. ఈరోజు మనం కూడా ఆ ఉపమానంలో చూపించిన 10 మంది లాగా మనం కూడా ఈరోజు ఎంతమంది టేకప్ చేస్తామో, ఎంతమంది ఈ మాటల్ని రిసీవ్ చేసుకుంటామో, ఈ వాక్యంని అర్థం చేసుకుంటామో, మన బ్రతుకుని జాగ్రత్త చేసుకుంటామో ఆ జబ్బు నుండి మనం విడుదల పొందుతాం. ఆ జబ్బు అంటకుండా మనం కాపాడబడతాం. అమ్మ, ఏ అపాయము నీ గుడారం సమీపించదు అంటే నీ గుడారం ఏది? నీ శరీరం కాదా? అందుకే కదా పౌలు అంటారు, ఈ గుడారంను వదిలి నేను ఎప్పుడు వెడలిపోతానని వెయిట్ చేస్తున్నానని. పేతురు అంటారు, ఈ గుడారంను విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని నాకు అర్థమైంది కనుక కొంతమందిని రేపుతానని అంటున్నాడు. అప్పుడు గుడారం ఏది? ఈ భూమి మీద త్రిప్పడానికి ప్రస్తుతం షెల్టర్గా ఉన్న శరీరమే కదా. ఏ తెగులు అంటకుండా చేయగలరండి దేవుడు ఆయన మాట వింటే. నిలిచి ఉన్న వరకు ఉన్న డేంజర్ జోన్ ఏంటి? కంపారిజన్. నిన్ను కూలికి పెట్టుకున్నవాడు మాత్రమే నీకు ముఖ్యం. నిన్ను కూలికి పెట్టుకున్నవాడు నీకు ఎంత ఒప్పందం చేసుకున్నాడో, ఎంతతో ఒప్పందం చేశారో అది నీకు ఇస్తారు. ఎవరితో వారికి ఒప్పందం చేసుకున్నారు వారికి అది ఇస్తారండి. అందరికీ దొరికేది ఒకే జీతం అయితే నీకేంటి ప్రాబ్లం? నీ జీతం నీకు దొరుకుతుంది కదా. చూడండి, ఇంటి యజమానుని మీద సనుక్కునే ఒక ప్రవర్తన వారిలోకి ఎంటర్ అయిపోయింది. ఏంటి? దొరుకుతున్న కూలి నీకు ఇష్యూ అయిందా?
నీతో పాటు సమానంగా ఇచ్చిన జీతం నీకు ప్రాబ్లం అయిందా? అదే కదా అక్కడ ప్రాబ్లం. ఈ డేంజర్ జోన్ ఎవరికి ఉంది తెలుసా? ఫస్ట్ వచ్చిన వారికే, పొద్దున్నే కూలికి వచ్చిన వారితోనే. అదే కదా ఉంది అక్కడ. చూడండి ఎవరెవరికి ఇష్యూ వచ్చింది అక్కడ. చూడండి చూడండి ఎవరికి వచ్చింది. చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేస్తారట. పగలంతా కష్టపడి ఎండ బాధ సహించి మేముంటే మాతో పాటు సమానం చేస్తావా నువ్వు 1 గంట వచ్చిన వారిని అంటే ఏం చెప్పాలి ఇంకా? కొత్తిమీర ఉంది, నువ్వు తాలింపులో వేస్తావా? ఎవరు ఎప్పుడు వేస్తారండి? జస్ట్ దించే ముందు వేసి అలా దించుతారు, అవునా? ఏమో దేవుడు వారిని అలా కొత్తిమీరలో పెట్టుకున్నారేమో, ఎవరికి తెలుసు. నీకు ఆయన రాజ్యం ముఖ్యమా? నిన్ను కూన్లో పెట్టుకున్న నీ యజమానుడు ముఖ్యమా? లేదా నీకు యాడ్ అవుతున్న వారు ముఖ్యమా? వస్తున్నవారు ముఖ్యం? నీకు ఎవరు ముఖ్యమమ్మా? నిన్ను యజమానుడు పనిలోకి పెట్టుకున్నారు, ఆయన మాత్రమే ముఖ్యం. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయి, అంతే. రెండోది, జీతమును ఆశించి పని చెయ్యకు. అసలు నిన్ను కూల్లో పెట్టుకోవడమే మహాభాగ్యం. మీకు అర్థమవుతుందా? మనందరికీ ఉన్న డేంజర్ జోన్ ఇదేనండి. ఈరోజు మనం ప్రభువులో నిలిచి ఉన్నామా, వాక్యంలో నిలిచి ఉన్నామా అనుకుంటున్నామా? మనందరికీ ఉన్న డేంజర్ జోన్ ఇదే. కొత్తగా రాబోతున్న వారు, ఇంకొన్ని సంవత్సరాల్లో కొత్తగా రాబోతున్న వారికి దేవుడు ఇంకా శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తారు, ఇంకా శ్రేష్టమైన వాటిని ఇస్తారు. అప్పుడు మనం ఆయన మీద సణుక్కోవడం కాదు, ఆయన బట్టి సంతోషించగలగాలి. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక మామిడి చెట్టు ఉంది. ఏ చెట్టు? మామిడి చెట్టు ఉంది. ఓకేనా? మామిడి చెట్టు ఉంది. ఫస్ట్ ఆ టెంకాయని మనం భూమిలో పెట్టినప్పుడు ఒక 2-3 నెలల్లో ఏమొస్తాయి? ఆకులు, చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి కదా, వస్తాయి కదా. ఒక సంవత్సరం పాటు లేదా ఒక 2 సంవత్సరాల పాటు ఆ చెట్టు ఎదిగిందనుకోండి, కొంత ఎత్తు ఎదుగుతుంది కదా. ఇప్పుడు ఇంకా ఫలించట్లేదు, ఓకేనా? ఆ చెట్టుకి ఏమైనా విలువ ఉందా అండి? ఎన్ని ఆకులున్నా, ఎంత పెద్ద చెట్టు అయిపోయినా ఏమైనా విలువ ఉందా? ఒక కాలం వచ్చింది, ఎండాకాలం అనే కాలం వస్తుంది. ఆ కాలం వస్తున్నప్పుడు అది పూత పడుతుంది అనుకోండి, ఆ చెట్టుకు విలువ స్టార్ట్ అవుతుంది. అది చిన్నగా పిందెలు వచ్చి కాయలతో నిండుకుందనుకోండి, అప్పుడు కదా దాని విలువ. ఇప్పుడు బ్రాంచెస్ చెప్పచ్చు కదా, మొద్దు చెప్పచ్చు కదా, నేను మొదటి నుంచి ఉన్నాను, నాకు లేని విలువ నీకు వచ్చిందా? ఒక కాలంలో వచ్చి రాలిపోతావు నువ్వు, నీకు వచ్చిందా విలువ? అంటే ఒక మాట చెప్పనా, అసలు ఆ ఫలం కోసమే ఈ మొద్దైనా ఏదైనా, అవునా కాదా? విత్తబడిన టెంకాయ ఎలా ఉందో మరలా అదే టెంకాయ వచ్చేంత వరకు కూడా ఆ చెట్టుకు విలువ రాదండి. ఇదెంత వాస్తవమో, ఇదెంత సత్యమో. కూలికి పెట్టుకున్న యజమానుడైన యేసయ్య స్వారూప్యం
మనలో ఏర్పడేంత వరకు మనం ఫలించలేనట్టే. ఆయన గుణములు మనలోకి రానట్టే. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు పట్టిందనుకోండి, ఇప్పుడు మొదటగా చెప్పిన చెట్టు ఫలించడానికి. అది అలా పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? పలకండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ మొదటి చెట్టు? 5 సంవత్సరాలు పట్టింది. ఓకే, ఇప్పుడు హైబ్రిడ్ మొక్క తెచ్చాం. వినండి, జాగ్రత్త వినండి. హైబ్రిడ్ మొక్క తెచ్చాం, ఓకేనా? ఇది 6 నెలల్లోనే పూత పట్టింది, ఫలింపుకి వచ్చిందండి. ఇప్పుడు ఏ చెట్టు గ్రేటు? అవునా కాదా? ఎప్పుడు వచ్చామనేది కాదు, ఫలిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు ఆ మొదటి చెట్టు చెప్పచ్చు కదా, నేను ఇదే పొలంలో ఉన్నాను, నేను 5 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను గ్రేట్, నేను అది ఇది అనొచ్చు కదా. అవునా? అమ్మ, నీ ఆకులు కాదురా ముఖ్యం, నీ మొద్దు కాదు ముఖ్యం, నీ బ్రాంచెస్ కాదు ముఖ్యం, నువ్వు ఎన్ని కాయలు దిగుబడి ఇస్తున్నావు, నువ్వు ఎన్ని గంపలు ఎత్తుతున్నావు, అది ముఖ్యం. నువ్వెంత తీయటి ఫలం ఇస్తున్నావు, ఎంత గుజ్జు నీలో ఉంది, పురుగు పట్టకుండా ఎన్ని కాయలు ఫలంతో ఫలములు ఎంత శ్రేష్టంగా ఉన్నాయి, నీ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. వచ్చిన వారు కొత్తగా వచ్చారండి వర్తకులు. ఈ ఫస్ట్ చెట్టుకి 100 కాయలే దిగుబడి వచ్చింది, రెండో చెట్టుకి 200 కాయలు వచ్చింది. ఇప్పుడు వచ్చిన వర్తకులు ఏవి కొనుక్కొని వెళ్తారు చెప్పండి? అవునా? ఇప్పుడు డబ్బు కూడా ఏ చెట్టుకి ఎక్కువ వచ్చినట్టు? ఏ చెట్టు వలన వచ్చినట్టు? రెండో చెట్టు. అప్పుడు ఘనత కూడా ఎవరికి దక్కుతుంది? దొరుకుతుందా? ఇప్పుడు మొదటి చెట్టు పరిస్థితి ఆలోచించండి. ఈ చెట్టుతో దేవుడు ఎందుకు పోల్చారనుకుంటున్నారు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు? ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు, అందులో ఆనందించువాడు. అసలు ధర్మశాస్త్రంలోకి రావాలంటేనే 3 దాటాలి. దుష్టుడు ఆలోచన చొప్పు నడవద్దు, నడిచామనుకో ఇదిగో సనుగుడు స్టార్ట్ అవుతుందమ్మా. గుడు 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 అనుకుంటూ సనుగుడు స్టార్ట్ అవుతుంది. ఏమనుకుంటూ స్టార్ట్ అవుతుంది సనుగుడు? గుడు 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 అంటూ సనుగుడు స్టార్ట్ అవుతుంది. ఎవరి మీద? ఇంటి యజమానుని మీద. ఏంటి? ఈ మొదటి చెట్టు ఇంతవరకు నీరు పోసి నిన్ను పెంచి నిన్ను ఏ పురుగు పట్టకుండా కాపాడిన దేవుని మీద, ఆ ఇంటి యజమానుని మీద, ఆ పొలమును కాస్తున్న వాని మీద సనుగుతావా? ఆ చెట్టుని చూసి నీకైనా ఇష్టం ఉంటుందా చెప్పమ్మా? ఇదేనండి డేంజర్ జోన్ నిలిచి ఉన్న వారికి. మొదటి నుంచి ఉన్న వరకు ఉన్న డేంజర్ జోన్ ఇదే. లాస్ట్లో వచ్చిన కొత్తిమీరని చూసి మొదట్లో ఉన్న ఉల్లిపాయ సనుక్కుంటే ఎలా ఉంటుంది? నేను అనేది ఏంటంటే, ఓ ఉల్లిపాయ, ఆ కొత్తిమీర లేకపోతే నీకు టేస్ట్ రాదు. లాస్ట్లో వచ్చిన టెంకాయని మామిడి పండుని చూసి బ్రాంచెస్ కానీ మొద్దు కానీ కుళ్ళుకుంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ మొద్దుతో చెప్పండి, ఆ బ్రాంచెస్తో చెప్పండి, హలో ఓ బ్రాంచ్,
ఈ ఫలం లేకపోతే నీకు విలువ లేదని. అంజూరపు చెట్టుకి ఆకులు బోల్డ్ ఉన్నాయట, ఫలం లేదట. ఏమైంది చెట్టు? అదే పరిస్థితి ఉంటుంది. ఫలించాలా, ఫలం ముఖ్యం. నువ్వు మొదటి నుంచి ఉన్నావు, మంచిది అంటే మొదటి నుంచి ఆయన కాపుదల్లో ఉన్నావనేగా. మొదటి నుంచి ఆయన కృపలో ఉన్నావనేగా. మొదటి నుంచి ఆయన నీళ్ళలో ఉన్నావనేగా. నీకంటూ ఎక్కడ పని చేస్తున్నావంటే పరలోక రాజ్యంలో అని చెప్పుకున్నావుగా. అది జాలదా? చెప్పండి, అది జాలదా? మొదటి నుంచి ఉపదేశంలో ఉన్నావు కదా, అది చాలదా? అంటే నీకు ఉపదేశము శ్రేష్టంగా కనబడట్లేదు, నీకు వాక్యం శ్రేష్టంగా కనబడట్లేదు. కూలికి పెట్టుకున్న యజమానుడు మాత్రమే ముఖ్యం, ఇచ్చిన పని మాత్రమే ముఖ్యం అని కదలాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, నిలిచి ఉన్న వారికి ఉన్న డేంజర్ జోన్ ఏదో అర్థమైందా? ఈ డేంజర్ జోన్ నుంచి మనం తప్పించుకుందామా? ఈ మనస్తత్వం మనం మానుకుందామా? ఒకవేళ మనలో ఉంటే మానేసుకుందాం. ఈరోజు చూడండి, ఈరోజు 2 జరగాలి. 1 ట్రీట్మెంట్ జరగాలి, 2 ప్రివెన్షన్ జరగాలి. చెప్పండి, 2 జరగాలి. ఏంటి? 1, ఒకవేళ మనకి ఈ ప్రాబ్లం వచ్చిందా, ఒకవేళ మనం ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నామా, సనుక్కుంటున్నామా, బాధగా ఉందా, నీతో పాటు ఇంకొంతమంది యాడ్ అవుతుంటే కొత్తగా వచ్చిన వారు కూడా నీకంటే బాగానే ఫలిస్తుంటే నీకు కోపం వచ్చేస్తుందా? దేవుడి మీద సనుక్కుంటున్నావా? వాక్యమును బట్టి సనుక్కుంటున్నావా? నాయకులను బట్టి సనుక్కుంటున్నావా? ఈరోజు మారు మనసు పొందు. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లం లేదా, అయితే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకో. ఇలా మాత్రం మారకు. ఇది డేంజర్ జోన్. ఇది 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 ఏదో కుకప్ చేసి ఈరోజు 23వ తారీఖు కావాలని చెప్తున్న వాక్యం కాదే. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నోటితో స్వయంగా చెప్పిన మాటలు ఇవి. పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందుడి అని చెప్పిన మాటలు ఇవి. మారు మనస్సు ఎలా పొందాలో, నిత్య నూతనంగా ఎలా ఉండాలో, ఎల్లప్పుడూ ఎలా ఫలిస్తూ ఉండాలో నేర్పిస్తున్న పాఠములు కదా ఇవి. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. ఎవరి క్షేమాభివృద్ధి కొరకు? మన కొరకు. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు వాక్యం? హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఇక్కడ ఆగి అర్థమైన వారు, గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఆయన నా తండ్రి ప్రభా మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి కూలికి పెట్టుకున్న యజమానుడు మాత్రమే ముఖ్యమని, ఆయన ఇచ్చిన పని మాత్రమే ముఖ్యమని కదిలేటువంటి వారుగా మేమందరం ఉండాలి ప్రభా. మీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి డేంజర్ జోన్ నుంచి ప్రతి ఒక్కరము ఈ దినమున తప్పింపబడాలి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఏ కంపారిజన్ ఎంటర్ కాకుండా నాయన నా తండ్రి ఉదయాన్నే కూలికి వచ్చిన వారికి ఆయన లాస్ట్ లో సాయంకాలంలో వచ్చిన వారికి మధ్య ఎక్కడ కంపారిజన్ లేకుండా నా తండ్రి ప్రభా, ఆయన నా తండ్రి ఒకవేళ ఏ సనుగుడు గొనుగుడు అయితే ఉందా నా తండ్రి, దానికి ఈ దినమున నా తండ్రి ప్రభా మా హృదయంలో మారు మనస్సు పొందుకొని నా తండ్రి ప్రభా నాయన మీ యొక్క రక్తం చేత కడుక్కొని నా తండ్రి మారు మనసు పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. లేదా అంటే నా తండ్రి నిలిచి ఉంటే ఈ ప్రివెంటివ్ మెషర్స్ అన్ని తీసుకొని ఎక్కడ ఏ కంపారిజన్ లోనికి వెళ్లకుండా, ఏ గనుగుడులోనికి వెళ్లకుండా నాయన కూలికి పెట్టుకున్న యజమానుని మాత్రమే చూసి నా తండ్రి ఇచ్చిన పని మాత్రమే
చేసేటువంటి వారుగా ఒక్కొక్కరు తయారొకటకు సాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, కోట్లాది స్తోత్రములు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆయన శ్రేష్టముగా ప్రతి ఒక్కరము ఫలించేటువంటి వారుగా మాత్రమే ఉండాలని నాయన తండ్రి, నిలిచి ఉన్న వారికి, మొదట నుంచి ఉన్న వారికి ఉన్నటువంటి ఈ డేంజర్ జోన్ ని మీరు నా తండ్రి మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా. మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారో నాయన నా తండ్రి, ఆయన కాబట్టే మీరు నా తండ్రి ప్రభా ప్రతి డేంజర్ జోన్ ని ఈ ఉదయ కాలంలో మీరు చూపిస్తూ, మాతో మాట్లాడుతూ, మాకు వివరిస్తూ ఆయన నా తండ్రి మా క్షేమాభివృద్ధి కొరకే నా తండ్రి ప్రభా నాయన మీరు ఆ పరలోక రాజ్య మర్మములను మాకు ఉపదేశిస్తున్నందుకు వందనాలు ప్రభా. నా తండ్రి, ఈ దినమున మారు మనసు పొందుకొనుటకు మీరు ఇచ్చిన ఈ దినమునకే కోట్లాది స్తోత్రములు, వేరాది వందనములు సమర్పించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములయ్యా నాయన. మీకు ఏది ఇష్టమో అది మాత్రమే చేసే బిడ్డలుగా, మీకు ఏది ఇష్టం లేదో అది మానేసే బిడ్డలుగా మేము అందరము తయారగుటకు ఒక్కొక్కరిలోను ఈ రోజు ఇచ్చిన మారు మనసుకే కోట్లాది స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచు. ఈ డేంజర్ జోన్ లో మేము ఎవ్వరము పడుకోకుండా నా తండ్రి ప్రభా మాకు ఇచ్చిన స్వస్థతకై, పరమ వైద్యుగా మీరు ఇచ్చిన స్వస్థతకై కోట్లాది స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచు. బుద్ధి గల కన్యకల వలె నా తండ్రి ప్రభా మా సిద్ధుల్లో నూనెను నింపుకొని సంతోషముతో యజమానుడి రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మేమందరము తయారవుటకు మీరు ఇచ్చిన ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకే వందనాలు, కోట్లాది స్తోత్రములు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. చివరిగా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో చూద్దాం. ఆ ఇంటి యజమానుడు ఏం చెప్తున్నారో ఆ సనుగుడికి ప్రతిగా చూద్దాం. చూడండి 13వ వచనం. అందుకు అతడు వారిలో ఒకని చూచి ఈ మాటలు ఇలా చెప్తున్నారు. స్నేహితుడా, ఏమని పిలుస్తున్నారండి? స్నేహితుడా. నువ్వెంత సనుక్కున్నా ఆయన మారలేదమ్మా. నువ్వెంత సనిగిన ఆయన మార్పు పొందలేదు. ఆయన పిలుస్తున్న పిలుపు చూడు. స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొద్ద ఒక దేనారం నాకు వడబడలేదా? కడవరకు నీతోనే ఉంటాను అని వడబడలేదా? ఏ పని చెప్తే ఆ పని చేస్తానని వడబడలేదా? నువ్వు ఏ పని కొరకు వచ్చావు? ఎవరి పొలంలోకి వచ్చావు? నిన్ను పొలంలోకి పెట్టుకున్నది ఎవరు? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తానని ఒప్పుకున్నావు. దానికి ఇస్తానని చెప్పిన జీతం నీకు ఇస్తున్నా, తీసుకో, ఎల్లు. నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది. నిన్నెలా చూశానో, నీకెలా ఇచ్చానో అలాగనే వాళ్ళకు కూడా ఇవ్వడం నాకు ఇష్టమైంది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పాను. దేవుని మాటలండి ఇవి. హలో. ఆ సనుగుడుకు ప్రతిగా దేవుని హృదయంలో నుంచి వస్తున్న మాటలు. ఎందుకు నీకంత కడుపు మంట? నీ కడుపు కొట్టలేదే? నీకేదైనా అన్యాయం జరిగితే మాట్లాడు. నీకేం అన్యాయం జరిగింది? నీకు వస్తున్న ఉపదేశమే కదా అందరికీ వస్తుంది. నీకేంటి ప్రాబ్లం? నీకెందుకు కడుపు మంట అని అడుగుతున్నారండి దేవుడు. ఈ గుర్తుందా మీకు? పెద్ద కుమారుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? కోపం. వచ్చిందా లేదా? ఇవన్నీ ఒక లిస్ట్లో వేయండి. ఇవన్నీ జబ్బులు అని చెప్పి పక్కన రాయండి. చిన్న బ్లాక్ వేసి పెట్టండి. నెక్స్ట్ ఇంకా నిల్చున్న వరకు ఉన్న డేంజర్ జోన్స్ ఒక్కొక్కటి అందులో యాడ్ అవుతాయి. ఫస్ట్ పెద్ద కుమారుడికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో అక్కడ రాయండి. పెద్ద కుమారుడికి ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి? కోపం,
అతడు కోపపడి 28వ వచనం లూకాసు వార్త 15. అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. ఆ 2 రాయండి. అక్కడ కూడా పెద్ద కుమారుడు కూడా మాట్లాడుతున్న మాటలు చూడండి ఒకసారి. నిన్న మనం చదవలేదు అవి. చూడండి 28 నుంచి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, తండ్రే వెలుపలికి వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని? లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఎంత అంటే ఎంత దయనీయమైన స్థితిలో తండ్రిని పెట్టేశామండి. బ్రతిమాలుకుంటున్నారండి లోపలికి రమ్మని. ఓహ్ స్తోత్రం. ఈరోజు సనుగుడితో నిండుకుపోయి, ఇలాంటి కోపంతో కడుపు మంటతో నిండుకుపోయిన వారిని తండ్రి బతిమాలుకుంటున్నారండి వద్దమ్మా అని. కనీసం ఆయన ప్రేమ అర్థం కాలే, ఆయన వేదనైనా అర్థమవుతుందా? అందుకు అతడు తన తండ్రితో ఏమంటున్నాడో చూడండి. ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను. ఇదే ప్రాబ్లం వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? నిలిచి ఉన్న వారితో వచ్చిన ప్రాబ్లమే ఇది. నేను ఇంత పెద్దోడిని, నేను ఇంతకాలం నుంచి ఉన్నాను, ఇంత అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే అది చాలా డేంజర్ అండి. ఏమీ లేనోడు హ్యాపీ, చెప్పండి అన్నమాట. ఏమీ లేనోడికి హ్యాపీ అండి. నేను ఇంత నీతిమంతుణ్ణి అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? అదే డేంజర్ జోన్. జీవితం అంతా పాపంతో నిండిపోయిన వాడు ఏం చేస్తాడు? మాట్లాడడానికి ఏమీ ఉండదు. చిన్న కుమారుడికి ఏముంటుంది మాట్లాడడానికి? ఏముండదు. నమ్మకంగా నీ కూలివాన్లో ఒక్కనిగా చేసుకోవా అని అడిగాడు కుమారుడయ్యండి. ఆ దీనత్వం కావాలి. హలో, అర్థమవుతుందా? అంటున్నాడు, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడైనను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. మళ్ళీ చూడండి కంపారిజన్. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించితివని చెప్పాను. బాబా బాబా బా, ఆ కంపారిజన్ చూస్తున్నారా? నేనెంత నీతితో ఉన్నాను, వాడింత నీతి మాలినోడు. నీ ఆస్తి అంతా పాడు చేశాడు, వాడు ఇలా అంటాడు, వాడు అలా అంటాడు, వేశ్యలతో పాడు చేశాడు, నీ ఆస్తి పాడు చేశాడు. అలాంటి వాని కోసం నువ్వు ఇంత చేస్తున్నావా? ఎంత కోపం ఎవరి మీద? తండ్రి మీద. అప్పుడు కూడా తండ్రి చెప్తున్న మాట చూడండి, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. పరలోక రాజ్యం అర్థం కాకపోతే దానిలో ఎలా నిలిచి ఉంటావు నానా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కోణంలో మనసు ఎక్కడ మార్చుకోవాలో ప్రభు చెప్తున్నారు. ఇంతకంటే కృప ఇంకొకటి ఉందా అంటాను నేను. మీకు తెలుసా, ఇంత విడమర్చి ఇంత ఉపమానాలతో పూర్వకాలం ఉన్న వారికి చెప్పలేదండి. వారి మూర్ఖ స్వభావానికి వారిని విడిచిపెట్టారు దేవుడు. కానీ ఇప్పుడు అలా కాదు. చూడండి, మెడిసిన్స్లో ఇంతకుముందు ఇప్పుడున్నంత మెడిసిన్స్ లేవు కదా, అవునా కదా?
ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక మలేరియా వస్తే కూడా చచ్చిపోయారండి. అలెగ్జాండరేనా చనిపోయాడు మలేరియాతో? మలేరియానో ఏదో దోమ కుట్టి చనిపోయాడా లేదా? అంత పెద్ద ఆయన చనిపోయాడండి. ఇప్పుడు మలేరియా వస్తే బోల్డు మందులు ఉన్నాయి, వేసుకోవచ్చు కదా మందులు, పోగొట్టుకోవచ్చు కదా జబ్బులు. అలాగనే ఇంత చిన్న పాపాలతో అప్పట్లో వాళ్ళకి తీర్పు దొరికిందండి. ఇప్పుడు ఇలా వద్దు అని ప్రభు మనకు నేర్పిస్తున్నారు, ఇన్ని కోణాల్లో చెప్తున్నారు. నిలిచి ఉండడానికి ఎంత కష్టమా ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అక్క.